డెవలప్మెంట్ ఉంటే బిజినెస్ ఉంటుంది. డబ్బులు ఉంటే జనాలు వస్తారు, డబ్బులు లేకపోతే జనాలు ఏం వస్తారు? అప్పుడు ఎంత 1000 రూపాయలు అమ్మేది ఇప్పుడు 600, 700 అన్ని రేట్లు పెరిగినాయి. అల్లాడిపోతున్నాం పనులు లేక, ఖర్చులు అన్ని పెరిగిపోలేదంటండి. అసలు ఎంతవరకు మాకు 10 పైసలు ఇవ్వలేదండి ఎవరు కూడా. ఇప్పుడు 100 రూపాయలకి 500 తీసుకెళ్తే 100 సమానం. ఇప్పుడు 100 తీసుకెళ్తే సరుకులు అన్ని వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి రావట్లేదు. 4-5 ఏళ్ల నుంచి వ్యాపారాలు లేవు. మాకు మటుకు ప్రభుత్వం వాళ్ళు ఏం సాయం చేసిన వాళ్ళు కాదు, మేమేం తీసుకోలేదు, మేమేం ఎరగను. పనులు వీళ్ళు ఏం లేవు మాకి, చదువు పథకాలు ఏం రాలేదు. బియ్యం పెరిగింది, కందిపప్పు పెరిగింది, గుళ్ళు పెరిగినాయి. పథకాలు లేతే కూడా పర్వాలేదు. మనిషికి తినే వస్తువుల మీద భారం వేస్తే తీసుకున్నట్టే డబ్బులు. మళ్ళీ రోడ్డు పక్కన బ్రతికే వాళ్ళు మరీ అధ్వానంగా ఉందండి. కుట్టుకూలు సరిగ్గా రావట్లేదు. పని చేసుకునే వాళ్ళు ఏంటంటే ఏదైనా కొద్ది సాయం దొరికిద్దామని ప్రభుత్వం నుంచి చూస్తూ ఉంటాం. ఆ సాయాలు ఏమి రావట్లేదు. టైలర్లకి ఏం డబ్బులు రావట్లేదండి. ఏ పథకాలు కూడా రావట్లేదు. కుట్టుకూలు ఏం జరగట్లేదండి. అంతంత మాత్రం 100-50 రూపాయలు అలా వస్తాయి. వాటితో బతకడం అంటే చాలా కష్టతరమైనది. ఈ ప్రభుత్వం ఉండడం వల్ల మనకి ఉపయోగం లేదనే అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే 10,000 ఏమో కబరి కాదు. వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏదో ఒక తాత్కాలికమే, అది మాత్రం ఎవరికి ఇచ్చినా కానీ. వ్యాపారం అంతా మామూలుగానే ఉందన్న. రేట్లు ఖర్చులు పెరిగిపోయినాయి, బట్టిన పనులు తక్కువైనాయి. అభివృద్ధి చేస్తే జనాలకు ఉపయోగపడేది మంచిది అనుకుంటున్నాం.